ప్రమాద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని జన సైనికులు చెప్పారు. గుండ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను గుడివాడ జనసేన నాయకులు పరామర్శించి నిత్య అవసరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, కొదమల్ల గంగాధర్రావు, వడ్లమన్నాడు టీడీపీ అధ్యక్షులు పిన్నేరు రమేష్, ఉప సర్పంచ్ గరికపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా వడ్లమన్నాడు హరిజన వాళ్ళలో 3 ఇళ్ళు పూర్తిగా దగ్నమై 4 ఇళ్ళు పూర్తిగా దగ్నమైపోయి నిరసరాయిలు అవడం. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే 4 కుటుంబాలని కూడా చాలా దీనమైన పరిస్థితిగా ఇక్కడికి వస్తే మాకు అర్థమవుతా ఉంది. ఒక కుటుంబానికి ఒక ఆడపిల్లే కుటుంబం మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ బిడ్డ వాళ్ళ తమ్ముడు ఎక్కడో 10,000 రూపాయలు ఉద్యోగానికి పనిచేసుకుంటూ తల్లి అనారోగ్య పాలైన, తండ్రి హాస్పిటల్లో ఉన్న కుటుంబ పోషణ మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా మరో కుటుంబం ఉంది, ఈ పెళ్లిళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలకి ఈ బ్యాండ్ మేళం ఈ పురమాయించి ఆ 2,000 3,000 వస్తే గానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితిని, ఆ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోవటం నిజంగా చాలా దురదృష్టకరం. మరో కుటుంబం ఉంది, ఇంట్లో ఉన్న తల్లి పూర్తిగా మంచం పాలైపోవడం, నడుము ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఆవిడ మంచం పాలైపోవడం, ఆ క్రమంలో ఆ ఇల్లే నిజంగా ఈ అగ్ని ప్రమాదంలో దగ్నమైపోవడం, ఇవన్నీ వింటా ఉంటుంటే మనసు తరించిపోతా ఉంది. ఈ కుటుంబానికి ఏం చేయాలి, ఏ రకంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని ఈ రోజున వడ్లమన్నాడు జనసేన పార్టీ తరఫున కూటమి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ఆదేశానుసారం, ఎందుకంటే ప్రమాదం జరిగిన తక్షణం ఆయన ఈ స్థలానికి రావటం, ఆయన వచ్చి ఈ బాధిత కుటుంబాలకి నేనున్నానని చెప్పని ఆయన పరామర్శించడమే కాదు, తక్షణం ఇక్కడి నుంచే కలెక్టర్ గారికి, విద్యుత్ శాఖ మంత్రివర్య గారికి కూడా వారు ఫోన్లో మాట్లాడి ఈ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పని ఈ కుటుంబానికి అన్ని రకాలుగా భరోసా కల్పించినటువంటి. నమస్కారం అండి. మన గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో ఒక 4 ఇళ్ళు షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం వల్ల అగ్నికి అయిపోయి మొత్తం నిరాశ్రితులు అయిపోయారు. వాళ్ళు 4 ఫ్యామిలీలు, వాళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు అనమాట. నిన్న మన నియోజకవర్గ శాసనసభ్యులైన మన వెనిగళ్ల రాము గారు వచ్చి కూడా వీళ్ళకి భరోసా ఇచ్చారు. అట్లాగే మన వడ్లమన్నాడులో జనసేన పార్టీ తరఫున మన బాలాజీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కలిసి కూడా మాకు ఇలా జరిగిందనే ఇలా సంగతి అని చెప్పారు. చెప్తే దానికి సాయం చేయడానికి మన గుడివాడ నియోజకవర్గం మన సందు పవన్ గారు, అలాగే మన జనసేన మన కార్యదర్శి మన గంగాధర్ గారు, మన వెంకటరత్నం గారు, అలాగే అందరం కలిసి వచ్చి మన సూర్యశెట్టి రాజబాబు గారు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చాం. మేము వచ్చి ఈ ఊరు వాళ్ళు చెప్పంగానే మేము వచ్చి ఏదో మేము కూడా ఊరిని వచ్చి నిలబడ్డాము. సహాయం మాత్రం చేసింది మాత్రం వాళ్ళే. ఈ సహాయం అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరికైతే సహాయం చేయాలి పక్క రోడ్డుకి ఏదైనా జరిగితే అని చెప్పారు. అదేవిధంగా ఇవాళ మన జనసేన పార్టీ ఎక్కడైతే జరిగినా సరే ఫస్ట్గా స్పందించి వడ్లమన్నాడు గ్రామంలో పోయిన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మన వడ్లమన్నాడు అర్జునవాడలో జరిగిన 4 పూరీల అగ్ని ప్రమాదానికి ఆహుతైన సందర్భంగా వాళ్ళ పరామర్శించడానికి ఈరోజు మన గుడివాడ కాన్స్టిట్యూన్సీ జనసేన నాయకులు, ముఖ్య నాయకులు సందు పవన్ గారు, అలాగే పేర్ని జగన్ గారు, మన వడ్లమన్నాడు జనసేన నాయకులు, కూటమి నాయకులు కలిసి ఈ 4 కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి తగిన భరోసా కల్పించడంలో సందు పవన్ గారు కానీ, జగన్ గారు కానీ, కూటమి నాయకులు కానీ భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ప్రతి నాయకులు తన చేయూత ఇచ్చి వాళ్ళకి తొందరగా ముందు ఉండడానికి తిండి అవసరం కాదు కానీ గూడు ఏర్పాటు చేయాలని కూటమి నాయకులను ప్రత్యేకంగా కోరడం జరిగింది.